సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ దర్శకుడిగా మారి బద్మాష్ అనే చిత్రాన్ని రూపొందించాడు. దర్శకుడిగా ఆయన తొలి సినిమా పాటలు నిన్న విడుదలయ్యాయి. ఆడియో వేడుకలపై ఒలుకేద్దాం. బద్మాష్ అనే ఒక సినిమా తీసి డైరెక్ట్ చేయటం తప్పని కాదు, కానీ డైరెక్ట్ చేసేటప్పుడు బద్మాష్ ఏంటి పాపం, అసలే నోట్లో నాలుగు లేనాడు వీడు బద్మాష్ చేయటం ఏంటో అర్థం కాలేదు. మొదటి రోజు అడిగి ఏంట్రా నువ్వు బద్మాష్ ఏంట్రా మంచి సినిమా చేయొచ్చు కదా అన్నాం. లేదన్నా ఇది పేరు అది కానీ సినిమా చించేస్తుంది అన్నాడు. వెరీ గుడ్, వాడు చించాలని కోరుకుంటూ ఆ విషయం మొదలు. ఈ బద్మాష్ అనే టైటిల్ కూడా చాలా మంచి టైటిల్. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇడియట్ అనే సినిమా తీశాను, దానికి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఇడియట్ లాగా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే వందే మాతరం శ్రీనివాస్ గారికి మంచి పేరు రావాలని. ఒక దర్శకుడిగా ఒక మంచి చిత్రం ద్వారా రావాలి అనే ఉద్దేశంతో ఆయనకున్నటువంటి ఆలోచనని మంచి బద్మాషులుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. The songs are there in the film for a reason, and the reason is simply love. The songs are very lovey-dovey, very chirpy, and I'm sure you all are going to love it. ఆడియో వచ్చేసి డెఫినెట్ గా 2010 లో సూపర్ హిట్. మ్యూజిక్ విన్న తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు నిన్న మొన్న అటు మొన్న నిన్నే చూసిన నిమిషం ముందరి నుండి నిన్నే చూస్తున్నా. ఆ మ్యూజిక్ చాలా కష్టపడ్డాడు పాపం. మకరీనా సాంగ్ కానీ మందుగొట్టు సాంగ్, ఇవన్నీ అంటే వందే మాత్రంలో